సమయం ఆదా అవుతుందని ముందుగానే పిండిని కలిపి ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు అదే పిండితో రొట్టెలు చేసుకుని తింటున్నారా? ఇది నిజంగా సురక్షితమా లేక ఆరోగ్యానికి హానికరమా? ఇప్పటి బిజీ లైఫ్లో చాలా మంది ముందుగానే పిండిని కలిపి ఫ్రిడ్జ్లో పెట్టడం అలవాటు చేసుకున్నారు. ఇది సులభంగా అనిపించినా దాని వెనుక దాగి ఉన్న ప్రమాదాలను చాలా మంది గుర్తించరు. పిండిని ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత అది అలాగే ఉండదు. దాని లోపల సూక్ష్మజీవులు క్రియాశీలకంగా మారి నెమ్మదిగా రసాయన మార్పులు జరుగుతూ పిండిని ప్రభావితం చేయడం ప్రారంభిస్తాయి. ఫ్రిడ్జ్లో ఉంచినప్పటికీ పిండిలో ఫెర్మెంటేషన్ పూర్తిగా ఆగదు. అది నెమ్మదిగా కొనసాగుతూ పిండిని పాతదిగా మార్చి దాని నాణ్యతను తగ్గించే ప్రక్రియను కొనసాగిస్తుంది. పిండిని ఎక్కువసేపు నిల్వ ఉంచితే అందులో హానికరమైన బ్యాక్టీరియా పెరుగుతాయి. ఇవి మన కంటికి కనిపించకపోయినా మన ఆరోగ్యంపై నెమ్మదిగా ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. కొన్ని సందర్భాల్లో పిండిపై ఫంగస్ కూడా ఏర్పడుతుంది. ఇది ప్రారంభంలో కనిపించకపోయినా కాలక్రమంలో పెరిగి పిండిని పూర్తిగా చెడగొట్టే ప్రమాదం ఉంటుంది. పిండిని తీసి వాసన చూస్తే కొంచెం పులుపు వాసన వస్తే అది చెడిపోతున్న సంకేతం. ఈ చిన్న మార్పును నిర్లక్ష్యం చేయడం ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతుంది. పాత పిండిని తాకినప్పుడు అది సహజమైన మృదుత్వం కోల్పోయి అంటుకునేలా లేదా చాలా సడిలాగా మారుతుంది. ఇది పిండిలో జరిగిన మార్పులను స్పష్టంగా చూపిస్తుంది. ఇలాంటి పిండితో చేసిన రొట్టెలు రుచిపరంగా కూడా సహజంగా ఉండవు. అవి కొంచెం పుల్లగా లేదా విచిత్రంగా అనిపించి భోజనం ఆనందాన్ని తగ్గిస్తాయి. పాత పిండితో చేసిన ఆహారం తింటే కడుపులో గ్యాస్ అధికంగా ఏర్పడుతుంది. ఇది అసౌకర్యాన్ని పెంచి రోజంతా అలసటగా మరియు అసహనంగా అనిపించే పరిస్థితిని కలిగిస్తుంది. పాత పిండితో చేసిన ఆహారం తింటే జీర్ణక్రియ సమస్యలు మొదలవుతాయి. ఇది కడుపులో అసౌకర్యం కలిగించి రోజువారీ జీవనశైలిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇలాంటి పిండితో చేసిన రొట్టెలు తింటే ఎసిడిటీ సమస్య పెరుగుతుంది. ఇది ఛాతిలో మంట, గొంతులో అసౌకర్యం మరియు అసహజమైన ఫీలింగ్కు కారణమవుతుంది. కడుపు ఉబ్బరం కూడా సాధారణంగా కనిపించే సమస్య. ఇది శరీరానికి భారంగా అనిపించి భోజనం చేసిన తర్వాత కూడా సౌకర్యంగా ఉండనివ్వదు. కొన్ని సందర్భాల్లో ఈ పిండితో చేసిన ఆహారం ఫుడ్ పాయిజనింగ్కు దారితీస్తుంది. ఇది వాంతులు, విరేచనాలు మరియు బలహీనత వంటి తీవ్రమైన సమస్యలకు కారణమవుతుంది. పిల్లల జీర్ణక్రియ వ్యవస్థ సున్నితంగా ఉంటుంది కాబట్టి పాత పిండితో చేసిన ఆహారం వారికి ఎక్కువగా హానికరంగా మారి ఆరోగ్య సమస్యలు త్వరగా కలిగించే ప్రమాదం ఉంటుంది. వృద్ధుల్లో జీర్ణక్రియ శక్తి తగ్గి ఉంటుంది. అందువల్ల పాత పిండితో చేసిన ఆహారం వారికి మరింత ఇబ్బందిని కలిగించి ఆరోగ్య సమస్యలను వేగంగా పెంచుతుంది. ఇలాంటి ఆహారం తరచుగా తీసుకుంటే శరీర రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీనివల్ల చిన్న చిన్న వ్యాధులు కూడా త్వరగా సోకే అవకాశాలు పెరుగుతాయి. పిండిని ఎక్కువసేపు నిల్వ ఉంచితే అందులోని పోషకాలు క్రమంగా తగ్గిపోతాయి. ఫ్రెష్గా ఉన్న పిండితో పోలిస్తే పాత పిండిలో పోషక విలువ చాలా తక్కువగా ఉంటుంది. పాత పిండిలో మైకోటాక్సిన్స్ వంటి హానికర పదార్థాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇవి మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరంగా మారి శరీరాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తాయి. చాలా మంది ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఏ ఆహారమైనా పూర్తిగా సురక్షితమని నమ్ముతారు. కానీ ఇది ఒక పెద్ద అపోహ మాత్రమే. నిజానికి పరిస్థితి అంత సులభం కాదు. ఫ్రిడ్జ్ చల్లదనంతో బ్యాక్టీరియా వృద్ధి కొంతవరకు తగ్గుతుంది కానీ పూర్తిగా ఆగదు. అందువల్ల పిండిలో మార్పులు నెమ్మదిగా అయినా జరుగుతూనే ఉంటాయి. పిండిని ఎంతసేపు నిల్వ ఉంచుతున్నామనేది చాలా ముఖ్యమైన విషయం. ఎక్కువసేపు ఉంచిన కొద్దీ అది చెడిపోయే అవకాశాలు మరింతగా పెరుగుతాయి. ఒకరోజు ఫ్రిడ్జ్లో ఉంచిన పిండిని వాడటం సాధారణంగా కనిపించినా అప్పటికే దాని నాణ్యత తగ్గిపోతుంది. ఇది శరీరానికి అంతగా మేలు చేయదు. 2 రోజుల కంటే ఎక్కువగా పిండిని నిల్వ ఉంచితే అది చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఈ దశలో బ్యాక్టీరియా మరియు ఇతర హానికర పదార్థాలు గణనీయంగా పెరుగుతాయి. వాసన బాగానే ఉంది, పిండి సురక్షితమే. వాసన బాగానే ఉందని పిండిని సురక్షితమని అనుకోవడం తప్పు. చాలా హానికరమైన మార్పులు వాసనతో గుర్తించలేం. అవును, వాసన మోసం చేస్తుంది. పిండిని చూస్తే సరిగానే ఉందని అనిపించినా లోపల జరిగే మార్పులు మనకు కనిపించవు. అందుకే కేవలం చూసి నిర్ణయం తీసుకోవడం ప్రమాదకరం. పాత పిండిని వండితే అన్ని సమస్యలు పోతాయని అనుకోవడం తప్పు. కొన్ని హానికర పదార్థాలు వేడి చేసిన తర్వాత కూడా పూర్తిగా నశించవు. సమయం ఆదా కోసం పాత పిండిని వాడటం సులభంగా అనిపించవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఇది ఆరోగ్యాన్ని ప్రభావితం చేసి మరింత సమస్యలకు దారితీస్తుంది. ఇది చిన్న అలవాటు అనిపించినా దీని ప్రభావం పెద్దదిగా ఉంటుంది. ప్రతిరోజు తీసుకునే చిన్న నిర్ణయాలు మన ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. అవసరమైతే పిండిని నిల్వ చేసి ఉండాలి, కానీ అది సరిగా ఉండారా కొంతవరకు ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
సురక్షితంగా ఉండాలంటే పిండిని తయారు చేసిన వెంటనే వాడటం ఉత్తమం. ఎక్కువసేపు నిల్వ చేయకుండా అవసరమైనంత మాత్రమే కలపడం ఆరోగ్యానికి మంచిది. పిండిని కలిపేటప్పుడు పరిశుభ్రత చాలా ముఖ్యమైనది. చేతులు శుభ్రంగా ఉంచడం మరియు పరిశుభ్రమైన పాత్రలు వాడటం ద్వారా హానికరమైన సూక్ష్మజీవుల ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఫ్రిజ్లో ఎక్కువగా ఆహారం నిల్వ చేయడం కూడా ఒక సమస్య. పిండిని ఎక్కువసేపు ఉంచడం కంటే అవసరమైనంత మాత్రమే నిల్వ చేయడం ఆరోగ్యకరమైన అలవాటు. పిండిని వాడే ముందు ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించాలి. వాసన, ఆకృతి లేదా రంగులో మార్పులు కనిపిస్తే దాన్ని వాడకుండా వెంటనే పారేయడం మంచిది. పిండిపై సందేహం ఉంటే వాడకూడదు. కొంచెం అనుమానం వచ్చినా దాన్ని తినడం కంటే పారేయడం ఆరోగ్యానికి మరింత సురక్షితం. తాజా పిండితో చేసిన రొట్టెలు ఎప్పుడూరు చేసినవి వాటితో పోలిస్తే తక్కువ నాణ్యత కలిగి ఉంటాయి. ప్రతిరోజు కొద్దిగా తాజా పిండిని తయారు చేయడం ఒక మంచి అలవాటు. ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది, ఆహార నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. చిన్న అలవాట్లు దీర్ఘకాలంలో పెద్ద మార్పులు తీసుకువస్తాయి. తాజా ఆహారం తీసుకోవడం ద్వారా మీరు అవును కదా, మనం రోజూ ఇలాంటి తాజా ఆహారం తినాలి. అవసరానికి తగ్గట్టుగా పిండిని తయారు చేయడం స్మార్ట్ కుకింగ్ పద్ధతి. ఇది వ్యర్థాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడే ఉత్తమ మార్గంగా ఉంటుంది. ప్రతిరోజు చేస్తున్న చిన్న అలవాటు కూడా మనకు తెలియకుండా పెద్ద ప్రమాదంగా మారవచ్చు. పిండిని నిల్వ చేయడం కూడా అలాంటి ఒక దాచిన ప్రమాదం కావచ్చు. ఈ విషయంపై అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. చిన్న సమాచారం కూడా మన ఆరోగ్యాన్ని రక్షించడంలో పెద్ద పాత్ర పోషిస్తుంది. మన కుటుంబానికి ఏమి తినిపిస్తున్నామనేది చాలా ముఖ్యమైన విషయం. అవును, ఇది చాలా రుచిగా ఉంది. ధన్యవాదాలమ్మా. సరైన ఆహార అలవాటించడంలో మనం వారి ఆరోగ్యాన్ని కాపాడగలుగుతాం. సౌలభ్యం కోసం తీసుకునే చిన్న షార్ట్కట్లు చాలాసార్లు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. కొద్దిగా శ్రమ పెట్టడం ద్వారా పెద్ద సమస్యలను నివారించవచ్చు. తెలివైన గృహిణి ఎప్పుడూ తాజా ఆహారాన్ని ఎంచుకుంటుంది. ఇది కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడే మంచి నిర్ణయంగా మారుతుంది. పిండిని ఫ్రిడ్జ్లో పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించాలి. ఇది నిజంగా అవసరమా లేదా తాజా పిండిని తయారు చేయడం మంచిదా అనే విషయాన్ని నిర్ణయించుకోవాలి. కొద్దిగా శ్రమ పెట్టి తాజా పిండిని తయారు చేయడం ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని మరియు కుటుంబ ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచవచ్చు. ఇప్పుడే సరైన అలవాట్లు ప్రారంభిస్తే భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యలను సులభంగా నివారించవచ్చు. ఇది చిన్న మార్పే అయినా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సౌలభ్యం కంటే ఆరోగ్యం ముఖ్యమని ఎప్పుడూ గుర్తుంచుకోండి. తాత్కాలిక సౌలభ్యం కోసం తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలంలో సమస్యలను కలిగించవచ్చు. పాత పిండిని వాడటం చిన్న విషయం అనిపించినా అది ఆరోగ్యంపై ప్రభావం చూపే పెద్ద కారణంగా మారవచ్చు. కాబట్టి ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. పిండిని ఎక్కువసేపు నిల్వ చేయడం వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది, పోషకాలు తగ్గుతాయి మరియు ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది అని గుర్తుంచుకోండి. అత్యుత్తమ పద్ధతి ఏమిటంటే ప్రతిసారి అవసరమైనంత మాత్రమే తాజా పిండిని తయారు చేసి వెంటనే వాడడం. ఇది సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన మార్గం. ఒక చిన్న అలవాటు మార్చడం ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. ఇది సులభమైన మార్పు అయినా దీని ప్రయోజనం చాలా పెద్దది. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో పంచుకోండి. ఇది వారికి కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. మీరు పిండిని ముందుగానే కలిపి ఫ్రిడ్జ్లో ఉంచుతారా లేక ప్రతిసారి తాజా పిండిని తయారు చేస్తారా? మీ అలవాటును కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఒక లైక్ మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సాహం ఇస్తుంది. ఇలాంటి మరిన్ని ఆహార నిజాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయడం మర్చిపోవద్దు. మీ ఆరోగ్యానికి సంబంధించిన నిజమైన సమాచారం అందించే మా ఆహార నిజాలు ఛానల్తో మీరు ఎప్పుడూ అప్డేట్గా ఉండండి. ఆరోగ్యంగా ఉండటం మన చేతుల్లోనే ఉంది. సరైన ఆహార అలవాట్లతో మన కుటుంబాన్ని సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మరియు ఉపయోగకరమైన ఆహార నిజాల కోసం మా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ కలుద్దాం మరో మంచి వీడియోతో.